వెల్కమ్. ఇది నిజం కార్యక్రమం చూస్తున్న వారందరికీ నా హృదయపూర్వక వందనం తెలియజేస్తున్నాను. మన మధ్యలో అన్నగారు ఉన్నారు, ఆయన వెల్కమ్ చేద్దాం. అన్న, ప్రైజ్ లో అన్నా. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అన్న, ఈ రోజు మనం thumbnail ఇచ్చాం కదా, క్రైస్తవుల పైన దాడులు జరుగుతున్నప్పుడు క్రైస్తవులు ఎలా ఎదుర్కోవాలి అనే thumbnail పైన ఈ రోజు చర్చ కార్యక్రమం జరగబోతుంది. అన్న, మొదటిగా మీ ప్రజెంటేషన్, మీ పేరు ఏమిటి, మీరు ఎక్కడెక్కడ పరిచయం, ఇవన్నీ చెప్పండి. తర్వాత మనం సాక్ష్యం, తర్వాత మన అంశంలోకి వెళ్దాం. నా పేరు ప్రసాద్ బ్రదర్. మాది పెద్దౌటపల్లి. గట్టి మాట్లాడండి. పెద్దౌటపల్లి, కృష్ణా డిస్టిక్ లో. ఓకే ఓకే, నేను పరిచర్య అనేది అయితే చెయ్యట్లేదు, కానీ నేను జాబ్ చేస్తాను. కానీ రీసెంట్ గానే నేను మా ఇంట్లో వరకు మాత్రం ఒక సంఘంగా కూడుకుని చేసుకుంటాను. అంటే ఇంకెవరో బయట వాళ్ళు రావట్లేదు, కానీ ఇంట్లో వరకు మాత్రమే చేసుకుంటాను. బ్రదర్, మీ వాయిస్ అనేది రీసౌండ్ వస్తుందా? ఓకే, రిపీట్ అవుతుంది. ఇప్పుడు బ్రదర్? ఇప్పుడు లేదు. ఓకే, అది బ్రదర్, నా గురించి అయితే నేను చెప్పాలనుకునేది, ఇక్కడ నా పేరు ప్రసాద్, పెద్దోటపల్లి, కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే బ్రదర్, సూపర్. మరి బ్రదర్, మొదటిగా మీరు ప్రారంభంలో యేసుక్రీస్తుని ఎలా తెలుసుకున్నారు? యేసుక్రీస్తుని తెలుసుకుంటాం అంటే బ్రదర్, నేను పుట్టడంలోనే క్రైస్తవ కుటుంబంలో పుట్టాను. తర్వాత పుట్టినప్పటి నుంచి కూడా గుడికి వెళ్ళడం ఇలానే జరిగింది. తర్వాత ఒక 2011లోనే ఏమో నేను బాప్తిసం తీసుకున్నాను. బాప్తిసం తీసుకున్న చిన్నప్పటి నుంచి మా అమ్మగారు బైబిల్ కథలు చెప్పడం, పాత నిబంధనలు కథలుగా చెప్పడం, ఆ హిస్టరీని అంతా నేర్పించారు. దాన్ని బట్టి నేను ప్రార్థనలోకి వెళ్ళడం అలా జరిగింది. కానీ యేసుక్రీస్తు నిజంగా అనుభవించడం అనేది ఎప్పుడు జరిగిందంటే 2019లో నాకు ఒక మేజర్ యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగినప్పుడు నాకు చాలా పెద్ద మేజర్ సర్జరీ జరిగింది. 60 కుట్లు పడినాయి ఇక్కడ తొడకాల దగ్గర. 60 కుట్లతో మేజర్ సర్జరీ జరిగింది. ఆ మేజర్ సర్జరీ జరిగిన తర్వాత ఒక 3 నెలల పాటు నేను మంచం మీద పడుకోవాలి. మంచం మీద పడుకున్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. నిజంగా లైఫ్ అనేది ఏంటో తెలిసింది. ఎలా ఉంటుంది, మన చుట్టుపక్కల ఉన్న మనుషులు మనతో ఎలా ఉంటారు, ఎంతకాలం ఉంటారు, ఎలాంటి పరిస్థితుల్లో ఉంటారు అనేది లైఫ్ అనేది తెలిసింది అనమాట. కంప్లీట్ గా ఒక ప్రేమ అనేది కనిపించింది. తర్వాత అలాంటి సమయంలోనే నేను 3 నెలల్లో ఖాళీగా ఉన్నప్పుడు, జాబ్ లేదు, బయటికి లేవడం లేదు, మంచం మీద నుంచి లేవడం లేదు. ఇలాంటి సందర్భంలోనే ఏం జరిగిందంటే, యూట్యూబ్ అనేది దగ్గర పెట్టుకుని చాలా మంది పాస్టర్లు యూట్యూబ్ లో వచ్చే మెసేజెస్ అన్ని వినటం జరిగింది. వినటం జరిగినప్పుడు చాలా మంది విన్నాను, చాలా చూశాను. ఆల్రెడీ నేను ఎక్స్ట్రీమ్ కండిషన్ లోకి వెళ్ళిపోయాను. చాలా బాధపడతా, చాలా ఎక్స్ట్రీమ్ కండిషన్ లోకి వెళ్ళేసరికి నాకు చుట్టుపక్కల ఉన్నదంతా బాధ కనిపిస్తుంది. ఫిజికల్ గా బాధ, మానసికంగా బాధ, అన్ని బాధలు ఉన్నప్పుడు మెసేజ్లు వింటున్నప్పుడు, ఇంకా అని వెతుకుతున్నప్పుడు నాకు ఒక పాస్టర్ గారిది విన్నాను. ఒక రోజు చెప్పింది ఏంటి అని అంటే, ఆ రోజు నా మనసుకు చాలా గట్టిగా గుచ్చుకున్నాయి ఆ మాటలు. పాపం గురించి, అసలు మనిషి జీవితం ఎలాంటిది, ఎంతవరకు, ఏంటి, దేవుడు ఎందుకు వచ్చాడు, ఏంటి అనే కంప్లీట్ గా ఒక మ్యాటర్ అనేది చెప్పేశారు ఆయన. చెప్పినప్పుడు నాకు కంప్లీట్ గా నాకు కనెక్ట్ అయింది మెసేజ్. కనెక్ట్ అయిన తర్వాత ఆయన సబ్స్క్రైబ్ చేసుకుని ఆ వాక్యం వినటం మొదలు పెట్టాను. ఆ వాక్యం వినటం మొదలు పెట్టినప్పుడు నాకు రియాలిటీ తెలిసింది అనమాట. జీవితం అంటే ఇది, దేవుడు ఎందుకు వచ్చాడు, మనం పాపాలు గురించి, అసలు దేవుడు వచ్చింది పాపాల కోసం వచ్చాడు, పాపాలు క్షమించడం కోసం వచ్చాడు, మనం చేసిన తప్పుల్ని క్షమించడం కోసం. రెండోది, తప్పులు లేకుండా జీవించడం, పాపాలు లేకుండా జీవించడం కోసం ఆయన తన రక్షణ మనకు ఉచితంగా ఇచ్చాడు. ఆయన ఇచ్చిన రక్షణని మనం ఉచితంగా తీసుకుని ఆయన నీతిలో మనం పాల్గొంటూ ఉండాలి అనే సత్యం అనేది
ఆ సత్యాన్ని బట్టి నేను ఆ రోజు నుంచి నా లైఫ్ స్టైల్ కానీ అప్పటి వరకు జీవించిన జీవితం కానీ కంప్లీట్ గా మొత్తం మార్చేసుకున్నాను. అప్పటి వరకు జీవించిన జీవితం లెక్క అయితే అప్పటి నుంచి నేను జీవించే జీవన విధానం అనేది కంప్లీట్ గా మారిపోయింది. ఆ రోజు నుంచి నేను దేవుణ్ణి అనుభవపూర్వకంగా అనుభవించడం మొదలు పెట్టాను సత్యానుసారంగా. అది బ్రదర్ 2019 నుంచి నేను నిజంగా దేవుణ్ణి అనుభవించడం మొదలు పెట్టాను. ఆ రోజు నుంచి రోజుకి నాలో ఉన్న తప్పులు తెలుసుకుంటానే ఉన్నాను. ఎప్పటికప్పుడు విడిచిపెట్టడానికి ప్రయత్నం చేస్తానే ఉన్నాను. ఆ విషయాన్ని నా కుటుంబంతో గాని, నాకు తెలిసిన వాళ్ళతో గాని షేర్ చేసుకుంటూనే ఉన్నాను. ఇప్పటి వరకు నేను అనుభవించిన ఆనందం ప్రతి ఒక్కరికి చెప్పాలి అనే ఆశనే ప్రతి ఒక్కరికి చెప్పడానికి నా మనసు అనేది సంకల్పపడుతున్నాను. అది. ఓకే బ్రదర్, అదే మీ సాక్ష్యం బ్రదర్. అవును బ్రదర్. చాలా బాగుంది బ్రదర్ మీ సాక్ష్యం. బ్రదర్, ప్రస్తుతానికి ఈ సమాజంలో భయంకరంగా క్రైస్తవుల పైన దాడులు జరుగుతున్నాయి. ఆ దాడులను క్రైస్తవులు ఎలా చూడాలి అంటే దానికి మీరేం చెప్తారు? క్రైస్తవుల మీద జరిగే దాడులు అనేవి ఎలా చూడాలి అని అనడానికి ఈ రోజు జరగడం కాదు. ఇంతకన్నా ఘోరమైన దాడులు చాలా జరుగుతాయి. కానీ దాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయలేదు. రెండోది ఏంటంటే ఆ దాడుల గురించి మనకు తెలియదు. ఇప్పుడు ఎందుకు ఎలా తెలుస్తుందంటే సోషల్ మీడియా. సోషల్ మీడియా వల్ల ఆ దాడులు తెలుస్తున్నాయి. రెండోది ఏంటంటే సోషల్ మీడియాలో ఫోకస్ చేసేది కూడా వాటి మీద ఫోకస్ చేస్తారు. అందువల్లే ఆ దాడులు ఎంతలాగా మనకు ప్రభావితం చేస్తారు. క్రైస్తవులకి దాడులు కొత్త కాదు. క్రైస్తవులకి శ్రమలు కొత్త కాదు. క్రైస్తవులకి శత్రువులు కొత్త కాదు. క్రైస్తవ్యానికి హింసలు కొత్త కాదు. క్రైస్తవ్యం మొదలు పెట్టబడింది శ్రమల్లో, హింసలో. ఇలాంటి విధానాల్లో క్రైస్తవ్యం మొదలెట్టబడింది. కానీ ఆ రోజు ఆ హింసల వైపు ఎవరో చూడలేదు. ఇంక్లూడింగ్ అపోస్తుల కాడి నుంచి కూడా ఎవరో కూడా ఆ హింసల వైపు చూడలేదు. ఇప్పుడు ఎందుకు ఇలా మనకి ఆ హింసలు అనేవి కానీ దాడులు అనే మాట ప్రతిసారి మనకు అనిపిస్తుందంటే ఆ దాడుల మీద ఫోకస్ చేస్తారు. ఆ దాడుల మీద ఎవరు ఫోకస్ చేస్తున్నారు? సంఘంగా పిలువబడుతున్న క్రైస్తవుల, విశ్వాసుల, లేదంటే క్రైస్తవులు నడిపించే బోధకుల? అనేక రకాల ప్రశ్నలు. ప్రతి ఒక్కరూ కూడా ఏం చేస్తున్నారంటే దాడుల వైపు, వాటి వైపు చూస్తారు. అంటే ఏంటి? దేవుడు వచ్చింది ఏంటి అని అంటే ఆత్మానుసారంగా జీవించమని. కానీ ఈ రోజున ఆత్మానుసారమైన జీవితాన్ని పక్కన పెట్టేసి భౌతికమైన జీవితం వైపు ఫోకస్ పెట్టండి. దానివల్ల ఈ దాడులు అనేది ప్రతిసారి మనకు రిపీటెడ్ గా, ఫ్రీక్వెంట్ గా పాపం, మారు మనస్సు, పశ్చాత్తాపం వీటికన్నా కూడా వీటిని డామినేట్ చేసేలాగా ఇవి వినిపిస్తున్నాయి. దాడులు, పోరాటాలు, శ్రమలు. వాళ్ళు అక్కడ హింస పెట్టారు, ఇలా అక్కడ హింస. ఈ హింసలు ఈ రోజు వచ్చినాయి కాదు కదా. 2026 2000 సంవత్సరంలో నుంచే స్టార్ట్ అయినాయి. యేసు ప్రభు ఉన్నప్పుడే స్టార్ట్ అయినాయి కదా. ఇప్పుడు మనకి బైబిల్లో అపోస్తులు జీవించినప్పుడు లేవు ఆ శ్రమలు, హింసలు లేవుగా. పౌలు గారిని చెరసాల్లో వేయలేదా? అప్పుడు మిగిలిన అపోస్తులు అందరూ పోరాటాలు చేస్తారు. లేదు కదా. ఆ రోజు ఉన్నాయి, ఈ రోజు ఉన్నాయి. ఇంకొంచెం ఎక్కువగా చెప్పాలంటే ఈ రోజు కన్నా ఆ రోజు అతి క్రూరంగా ఉన్నాయి. ఈ రోజు కన్నా ఆ రోజున మొదలు క్రైస్తవ మొదటి రోజున అతి క్రూరంగా ఉన్నాయి. ఆ రోజున ఉన్నటువంటి క్రూరమైన శ్రమలు అనేవి, హింసలు అనేవి కానీ, ఈ రోజు పిలువబడుతున్న దాడులు అనేవి కానీ, ఆ రోజున్న దాడులు ఈ రోజు లేవు. ఈ రోజు చాలా చక్కగా బ్రతుకుతున్నాం. క్రైస్తవ్యంలో, క్రైస్తవ మూలంలో, క్రైస్తవ భాషలో మనం చాలా సేఫ్ గా ఉన్నాం. దాడులు అనేది సృష్టిస్తున్నారు అనమాట. అంతే సింపుల్ గా చెప్పాలంటే దాడుల్ని కావాలని రిపీటెడ్ గా మనకి వినిపించేలా చేస్తున్నారు సోషల్ మీడియాలో. అంతే అంటారా? ఖచ్చితంగా. మరి మీరు ఇందాక ఒక మాట అన్నారు, భౌతికంగా, ఆత్మీయంగా. ఈ భౌతికంగా అంటే ఏంటి, ఆత్మీయంగా అంటే ఏంటి బ్రదర్? భౌతికంగా అంటే ఏంటంటే బ్రదర్ సింపుల్. ఇక్కడ మనం ఈ రోజు శారీరకంగా బతుకుతున్నాం కదా. శారీరకంగా బ్రతుకుతున్నప్పుడు మనకి ఇక్కడ వచ్చే శ్రమలను బట్టి కానీ, ఇబ్బందులు బట్టి కానీ, వీటన్నిటిని లెక్క చేయకుండా నాకు
నా విశ్వాసాన్ని బట్టి నాకు వచ్చే శ్రమలనేవి ఎన్న తగినవి కాదు. ఆయనకు వచ్చేది ఏంటి? విశ్వాసం ద్వారా ఆయనకు వచ్చేది ఏంటి? ఆత్మీయమైన జీవితం. అంటే ఆత్మీయమైన జీవితం అనేది ఎప్పుడు వస్తుంది? మనం మరణం తర్వాత. మనం మరణం తర్వాత వచ్చే జీవితం అనేది ఆత్మీయ జీవితం, ఆత్మీయ యాత్ర. దాని మీద నువ్వు ఎప్పుడైతే ఫోకస్ చేస్తావో, భౌతికంగానంటే ఇక్కడ మనం బ్రతుకున్నంత కాలం బ్రతుకున్నప్పుడు మన శారీరకంగా వచ్చే శ్రమలు అనేవి ఎన్న తగినవి కాదు. ఇక్కడ ఈ లోకంలో వచ్చే శ్రమలు మనిషిగా బ్రతుకున్నప్పుడు శారీరకంగా వచ్చే శ్రమలు అనేవి ఫోకస్ చేసావంటే అది భౌతికంగా నువ్వు ఫోకస్ చేసినట్లే కదా. అంటే ఇప్పుడు తెలంగాణలో మామూలుగా మన కళ్ళకు కట్టినట్టుగా దాడి జరిగింది ఒక కుటుంబం పైన. వాళ్ళ కుటుంబంలో ప్రార్థన చేసుకుంటే మరి దాన్ని ఎలా చూడాలంటే చెప్పండి. దాని మామూలుగా జరుగుతుంది కదా ప్రాక్టికల్ గా. దాని అదే బ్రదర్ నేను చెప్తున్నాను కదా, తెలంగాణలో జరిగింది. తెలంగాణలో జరిగిందనం మీకు ఎలా తెలిసింది? మీరు వెళ్ళి చూసారా? వీడియో ద్వారా చూసాము. వీడియో ద్వారా చూశారు. కానీ చాలా మంది ఏం చేస్తున్నారంటే దేవుని కొరకు వాళ్ళను సమర్పించుకొని ఎన్ని బాధలు వచ్చినా, ఇంట్లో తింటాకి లేకపోయినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని ఏమి లెక్క చేయకుండా దేవుని కొరకు సమర్పించుకున్న వాళ్ళు జీవిస్తున్నారు. అది ఎందుకు తెలియట్లేదు? అంటే ఏంటి అని అంటే ఈ ప్రపంచం అంతా కూడా స్వార్థపూరితమైన ప్రపంచంగా మారిపోయింది. కల్తీ ప్రపంచం అయిపోయింది. కల్తీ క్రైస్తవ్యం అనేది అయిపోయింది. క్రైస్తవ్యంలోకి నకిలీ క్రైస్తవ్యులు ప్రవేశించారన్నమాట. దేవుడు చెప్పారు కదా, అంచె దినాల్లో గొర్రె చర్మం చూసుకున్న తోడేళ్ళు వస్తారు. ఇప్పుడు ఏంటి అని అంటే అక్కడ ఇబ్బంది అనేది కలిగింది, దాడి అనేది జరిగింది. ఆ దాడి అనేది మీ దాకా ఇంతలాగా గట్టిగా వినిపించడానికి కారణం ఏంటంటే ఫోకస్. దాని మీదనే ఫోకస్ చేస్తారు. దాడులు జరగనివ్వండి, ఏం చేస్తారు? దాడులు జరిగిన దానికి ఆయన దేవుని నామం పేరట దేవుల్లో జీవించడానికి ఒకవేళ దాడి జరిగింది, దేవునికే మహిమ కలుగుతుంది. వాళ్ళకు వచ్చే ఒక ధన్యత మనం ఎందుకు కాదు? ఓకే, అంటే ఇప్పుడు వాళ్ళపైన దాడులు చేసినప్పుడు మిగతా క్రైస్తవులు స్పందిస్తున్నారు కదా, అలా స్పందించచ్చా స్పందించకూడదా? స్పందించాలి అని అంటే ఏ విధంగా స్పందిస్తారండి? చట్టపరంగా కావచ్చు. చట్టపరంగా స్పందిస్తానంటే స్పందించండి. చట్టపరంగా నీకు భారతదేశంలో ఈ రోజున భారతదేశంలో నీకు హక్కు అనేది ఉంది కాబట్టి వాళ్ళకి ఎవరైతే ఇబ్బంది హింసకు గురయ్యారో మన భారతదేశంలో ఉంటున్నందుకు ఆ చట్టాన్ని వినియోగించుకుని చట్టం అనేది తన పని తను చేసుకుంటూనే ఉంటుంది. ఎవరైతే బంధువులు ఉన్నారో వాళ్ళకి రిలేటెడ్ గా పీపుల్ అనేవాళ్ళు తీసుకెళ్ళండి పోలీస్ స్టేషన్ కి. ఏది జరిగింది పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వండి. చట్టం తన పని తను చేసుకుంటుంది. దాన్ని తీసుకుని అంతవరకే దాని పరిమితి. నీకు దాడి జరిగింది, మనకు భారతదేశం మనకు హక్కు ఇచ్చింది. ఆ హక్కును ఉపయోగించుకుని నువ్వేం చేస్తావంటే పోలీస్ కంప్లైంట్. అది నీ తప్పు లేకుండా జరిగితే నీకు గవర్నమెంట్ ఏం న్యాయం చేయాలో అది చేస్తుంది. కానీ దాన్ని బూచిగా చూపించి పదే పదే యూట్యూబ్ లో దాన్ని తిప్పడం ఎందుకు అని అంటాను. దాడి జరిగింది, నువ్వేం చేస్తావు? యూట్యూబ్ లో నీకు తెలిసిన తర్వాత నువ్వేం చేస్తావు? నువ్వేం చేసేది లేదు కదా. దాన్ని పదే పదే ఫ్రీక్వెంట్ గా తిప్పడం తప్ప నువ్వేం చేయగలవు? నువ్వేం చేయలేవండి. వాళ్ళకి రిలేటెడ్ గా ఎవరు ఉంటారో వాళ్ళ రిలేటివ్స్ కానీ ఎవరైనా కానీ భారతదేశంలో ఉంటున్నందుకు భారతదేశం మనకి ఇచ్చిన హక్కును ఉపయోగించుకుని పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తారు. వాళ్ళు తన చట్టం అనేది తన పని చేసుకుంటానే ఉంటారు. అది అతి క్రూరంగా అయితే కనుక, ఒకవేళ ఇంకా వాళ్ళు బాధింపబడిన వాళ్ళు అయితే కనుక ఏం చేయాలి అంటే వాళ్ళ మనసు అనేది ప్రేరేపించబడినప్పుడు ఏం లేదు, నా దేవుడు పని చేసుకుంటున్నాను, నాకు ఈ హింస వచ్చినా కానీ నేను అనుకుంటాను, నాకేం బాగలేదని వాళ్ళు నిశ్చయించుకున్నారు. ఇంకా అది మరీ మంచిది కదా. యేసుక్రీస్తు నిమిత్తమైన శ్రమ అనేది నాకు అనుభవించడం మేలు అని చెప్పారు కదా. దేవుడి నిమిత్తం శ్రమ అది తనకు మేలని ఆయన ఎంచితే గనక శ్రమ పడిన వాళ్ళు కానీ హింసింపబడిన వాళ్ళు కానీ అనుకుంటే గనక ఇంకా మీరెవరు మనం ఇంకో వాళ్ళ నిర్ణయం. కానీ దాన్ని ఫ్రీక్వెంట్ గా యూట్యూబ్ లో తిప్పుతున్నారు దాడిని. ఆ దాడిని తిప్పడం వల్ల నీకు వచ్చే ఉపయోగం ఏంటి చెప్తాను? నీకైనా మాకైనా తిప్పే వాళ్ళకైనా మాట్లాడే వాళ్ళకైనా దాని వల్ల వచ్చే ఉపయోగం ఏం లేదు కదా. అంటే ఇప్పుడు
తిప్పకుండా ఉంటే ఆ వీడియో అందరికి సమాజం తెలియకుంటే క్రైస్తవం ఒక్కొక్కరిని టార్గెట్ చేసి ఇలాంటి సంఘాలపైన దాడులు భయంకరంగా అయినప్పుడు క్రైస్తవం అనేది లేకుండా చేద్దాం అనే ప్లాన్ జరుగుతుంది కనుక కొంచెం అందరు స్పందించి దానికి రియాక్ట్ కావాలనేది అందరి ఆలోచన. ఇది పెద్ద జోక్ అండి. ఎందుకనంటే క్రైస్తవులు ఈ రోజున క్రైస్తవ్యం లేకుండా చేద్దామని ఎవరు చేస్తున్నారు? ఏదో చేస్తున్నారు అంటున్నారు కదా. క్రైస్తవ్యం లేకుండా ఎవరో చేయలేరు. క్రైస్తవ్యం అనేది పెద్ద పెద్ద నియంత్రణలు చూసింది. నీరో చక్రవర్తి పెద్ద పెద్ద నియంత్రణలు చూసింది. వాళ్ళ వల్ల ఇప్పుడు మీరు చెప్పేది ఒక మాట చెప్తాం. ఇప్పుడు క్రైస్తవుల పైన దాడులు జరుగుతున్నప్పుడు మనకు చాలా మంది క్రైస్తవులు స్పందిస్తా ఉంటారు. స్పందించకూడదు అంటారా? స్పందించి ఏం చేస్తారంటున్నారు? స్పందించి ఎలా స్పందిస్తారు మీరు? స్పందించి స్పందించడం ద్వారా కొన్ని దాడులు అనేది ఆగుతాయి కదా. ఒక్క నిమిషం బ్రదర్. స్పందించడం తప్పు చేస్తున్నారు అర్థం దానికి. స్పందించండి ఎలా స్పందిస్తున్నారు అనేది నా ప్రశ్న. ఇక్కడ ఎలా స్పందిస్తున్నారు అంటే చూడండి బ్రదర్, మామూలుగా పలానా చోట దాడులు జరిగిన క్రైస్తవులారా ఏకం కండి, ఎందుకు దాడులు జరుగుతున్నాయి అని చాలా మంది స్పందించి దానికి కేసులు పెట్టండి రకరకాలు చేస్తున్నారు కదా. అలా స్పందించడంలో అలా క్రైస్తవులందరూ చాలా మంది అట్లా చేస్తున్నారు. అది తప్పంటారా? ఖచ్చితంగా తప్పే. మీరు స్పందించేసి మీరు ఏం సాధిస్తున్నారు అంటున్నాను. స్పందించేసి ఏదన్నా ఒక ఆపగలిగారా? పోనీ మీరు స్పందిస్తున్నారు, ఏకమవుతున్నారు, ఏదేదో చేస్తున్నారు, ఏమన్నా ఆపగలిగారా? దానికి చెప్పండి మీరు ఆన్సర్ అనేది. ఏమి చేయలేరండి, ఏమి చేయలేరు. వాళ్ళు క్రైస్తవ్యాన్ని లేకుండా చేస్తాము అనే మాట తప్పు. వీళ్ళేదో ఏకమైపోయి క్రైస్తవులారు అందరూ ఏకం కండి అనేసి ఒక మాట. క్రైస్తవం మీద ఈ రోజు జరిగే దాడులు ఆపడం కూడా అబద్ధం. ఏది జరగదు. ఎందుకు అనంటే క్రైస్తవ్యంలో నిజంగా క్రైస్తవుడుగా జీవించిన శ్రమ అనేది వస్తుంది, కష్టం అనేది వస్తుంది, హింస అనేది వస్తుంది. అది ఈ రోజు కాదు, క్రైస్తవ్యం మొదలైనప్పుడే స్టార్ట్ అయింది. ఏకమైపోయి ఇప్పుడేదో పోరాటాలు చేసేసి ఆరాటాలు చేసేసి ఏది కూడా ఆపలేదు. ఎందుకని? క్రైస్తవులు ఇంకొకటి మాట చెప్తాను బ్రదర్. క్రైస్తవులు అంటే అసలు ఎందుకు కోపం అంటే, ఎందుకు పడదు, ఎందుకు దాడులు జరుగుతాయి అంటే రెండు కారణాలు. మొదటి కారణం ఎలా అంటే క్రైస్తవులకి రెండు రకాల పీపుల్ ఉంటారు. లోకం ఉంటుంది, క్రైస్తవులు ఉంటారు. లోకంలో క్రైస్తవుడు ఎప్పుడు ఏకం కాలేడు, లోకంలో కలిసిపోలేడు. లోకానికి వేరైతేనే క్రైస్తవుడు. లోకానికి వేరే అయిన వాడు క్రైస్తవుడు అయినప్పుడు లోకం అవును అన్న చోట క్రైస్తవుడు కాదు అనాల్సి వస్తుంది. లోకం కాదు అన్న చోట క్రైస్తవుడు అవును అనాల్సి వస్తుంది. అక్కడ స్టార్ట్ అవుతుంది కదా ఫస్ట్. నీ మీద కొంచెం చిరాకు వస్తుంది, ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు అంటే మొదటిగా. తర్వాత కోపం వస్తుంది, తర్వాత పగ వస్తుంది, తర్వాత తిడతాడు, కొడతాడు, హింసిస్తాడు. దీని ద్వారానే కదా క్రైస్తవులు ఎప్పుడు హింస అనేది వస్తూనే ఉంటది. ఎందుకనంటే లోకంతో నువ్వు ఏకం కానంత వరకు నీ మీద హింస అనేది జరుగుతూనే ఉంటుంది. నీ మీద హింస గాని లోకంతో ఏకమైపోయేవాడి అంటే నువ్వు క్రైస్తవుడు కాదన్నట్టే. ఎందుకనంటే లోకంతో నువ్వు ఎంతసేపు ఏకం కాలేవు. ఇది మొదటి రీజన్. రెండో కారణం ఏంటంటే ఈ రోజు క్రైస్తవుల్లో నేను ఇప్పుడు వరకు చెప్పింది బైబిల్ పరంగా మొదటగా అపోస్తులు పొందిన శ్రమలను బట్టి. అపోస్తులు శ్రమలు ఎలా పడేవాళ్ళు అంటే ఇలాగే పడేవాళ్ళు. యేసు ప్రభువే దేవుడు, లోకరక్షకుడు యేసు క్రీస్తే అని చెప్పడం ద్వారా శ్రమలు అనుభవించారు. లోకం అంతా ఒకటి నమ్ముతుంది, అపోస్తులందరూ ఒకటి నమ్మారు. వాళ్ళు ఇదే అని అన్నప్పుడు అపోస్తులు ఏమంటున్నారు? అది కాదు ఇది అని అన్నారు. దానికి శ్రమలు అనేవి స్టార్ట్ అయింది. అది కాదు ఇది అంటారు ఏంటి అనేది శ్రమలు అనేవి స్టార్ట్ అయ్యాయి. కానీ ఈ రోజున స్టార్ట్ అయిన ట్రెండ్లు ఏంటంటే క్రైస్తవులు శ్రమను గాని హింసను గాని అనుభవించడానికి అగ్రి అవ్వకుండా దానికి అగైనెస్ట్ గా మీరు చెప్పినట్లుగా ఇప్పుడు పోరాటం, ఏకం కండి, ఏదో చేయాలని పిలుపునిస్తున్నారు. పిలుపునిచ్చినప్పుడు ఏంటంటే కొన్ని రకాలనే పుట్టుకొచ్చేస్తుంది. ఏం చేస్తున్నారు? ఎవరైతే దాడి చేశారో లేదంటే అన్య మతాలు ఎవరైనా
వాళ్ళ మీద ఎన్కౌంటర్ గా మళ్ళీ మనోళ్ళు మాట్లాడడం, క్రైస్తవులు మాట్లాడడం జరుగుతుంది వారి దేవీ దేవతలు. ఓకే. ఇక్కడ ఏమవుతుందంటే ఒక వార్ అనేది స్టార్ట్ అవుతుంది ఇంటర్నల్. ఓకే. ఇది తప్పు కాదు, ఇది దేవుడు మనకు నేర్పించాడా? హేతు అడిగిన వాడికి ఓపికతో ఓర్పుతో సమాధానం చెప్తాను. నువ్వు ఎవరైనా అడిగారను, నీకు ఓపిక ఉంటే సమాధానం చెప్పు. దేంట్లో నుంచి చెప్తావు? బైబుల్ ఎంత గొప్పది, దేవుడు ఎంత గొప్పవాడు, దేవుళ్ళో పాపం చూపించు అని నువ్వు అతనికి చెప్పు. నీ దేవుని యొక్క గొప్పతనం ఏంటో నువ్వు చెప్పు. కానీ ఎవరో నమ్ముకున్న విశ్వాసాన్ని ఎలా మాట్లాడతారు? ఎక్కడ ఇంకొక మాట వారు మరి మన విశ్వాసాన్ని ప్రశ్నిస్తున్నారు కదా, వారు మన విశ్వాసం గురించి మాట్లాడుతున్నారు కదా, అది వాళ్ళ నీతి, వాళ్ళకి సరిపోతుంది. కానీ క్రైస్తవుడిగా నీకు ఇది సరిపోదు. క్రైస్తవుడిగా వారి దేవీ దేవతలు కానీ వారి దేవుళ్ళు కానీ నిందించే హక్కు నీకు లేదు. ఇది దేవుడు మనకు దేవుడు కాదు, ఇది దేవుడు నమ్ముకున్న నీతి కాదు. క్రైస్తవుడిగా పిలువబడితే ఈ నీతి ఇది నీకు సరిపడదు. దీనివల్ల ఇప్పుడు క్రైస్తవుగా పిలువబడే వాళ్ళందరూ ఈ ట్రెండ్ అనేది స్టార్ట్ చేయడం వల్ల, వాళ్ళ దేవీ దేవతలను పెట్టడం, నిందించడం స్టార్ట్ చేయడం వల్ల ఇంకొంచెం పెరిగిపోతుంది. ఈ రకంగా శ్రమలు అనేవి స్టార్ట్ అవుతున్నాయి, దాడులు అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఓకే బ్రదర్, సరే ఓకే. ఇప్పుడు అంటే ఇప్పుడు క్రైస్తవుల పైన మామూలుగా ఎందుకు అంత ద్వేషము? అంటే ఇప్పుడు వాళ్ళను మనోళ్ళు వాళ్ళ దేవి దేవతలు అనడం ద్వారా వాళ్ళు తిరగబడుతున్నారు. అలా అనకుండా ఇప్పుడు క్రైస్తవుల ప్రత్యేకంగా వాళ్ళ గుళ్ళ దగ్గరికి వెళ్ళి గాని సువార్త చేస్తున్నప్పుడు గాని ఎప్పుడు దూషించినట్టు ఒకే వీడియో కూడా కనపడదు. వాళ్ళు ఎప్పుడైతే యేసుక్రీస్తు మీద బురద జల్లుతున్నారో అప్పుడు మాత్రం కౌంటర్ ఇస్తున్నారు. అందరికి కూడా ఇవ్వడం లేదు, అది కొందరు మాత్రమే. అయినప్పటికీ ఎందుకు వాళ్ళకు అంత ద్వేషం? క్రైస్తవులు అంటే ద్వేషం అనడానికి వాళ్ళ దేవి దేవతలు అంటేనా, లేకుంటే మామూలుగా ఏదైనా కారణం ఉంటదా? అందుకే బ్రదర్ మీకు ఇక్కడ 2 విషయాలు చెప్పాను. మొదటి విషయం మర్చిపోవద్దు, క్రైస్తవులు అంటే ప్రథమంగా ఎందుకు కోపం వస్తుంది అని అంటే లోకంతో నువ్వు ఏకం కావు. సింపుల్ గా కూడా చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక మతం ఉంది, ఆ మతం ఏం చేస్తుంది అంటే చెట్టులోను, రాయిలోను, మబ్బులోను, ఆకాశంలోను, నీళ్లలోను దేవుని ఓకే చూస్తుంది కదా. నువ్వేం చేస్తున్నావు? యేసుక్రీస్తు మాత్రమే అంటున్నావు. ఇంకొక దేవుణ్ణి కలుపుకుంటా నువ్వు ఇష్టపడతావా? క్రైస్తవుడిగా ఉన్న వాళ్ళు ఇష్టపడతారంటే ఖచ్చితంగా ఇష్టపడరు. నేనే మార్గము, నేనే సత్యం, నేనే దేవుడు అని చెప్పిన వాడు యేసుక్రీస్తు. అంటే నా దేవుడు తప్ప అన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఖచ్చితంగా కోపం వస్తుంది కదా. మరి నువ్వేం చేస్తావు అంటే మా దేవుని కూడా మనం ఏం చేస్తామంటే మా దేవుని కూడా మీరు కలుపుకోండి, మీ దేవుళ్ళని కూడా మేము మొక్కుతాం అంటే వాళ్ళు ఓకే అంటారు. వాళ్ళకే అంతమందిని గాలిలోను, ధూళిలోను, రాయిలోను, చెట్టులోను దేవుణ్ణి చూసే వాళ్ళకి యేసు ప్రభుని తీసి కలుపుకుంటాం పెద్ద మ్యాటర్ ఏం కాదు. కానీ క్రైస్తవులకి వాళ్ళందరిలో ఎవరినన్నా తీసుకుంటానికి అగ్రి అయితే వాళ్ళకి ఇబ్బందిగా, క్రైస్తవులు ఒప్పుకోరు కదా. అలా ఒప్పుకున్నప్పుడు ఆటోమేటిక్ గా దాడి అనేది జరుగుతూ ఉంటుంది, శ్రమ అనేది వస్తూ ఉంటుంది. నువ్వెందుకు అలా అంటున్నావు? ఆ రోజు మరి యేసు ప్రభు తప్ప అని అపోస్తులు యేసుక్రీస్తు దేవుడు అని చెప్పారు కాబట్టే కదా వాళ్ళకి శ్రమలు వచ్చాయి. మనం చూడాల్సింది ఒకటే బ్రదర్, ఆ రోజు అపోస్తులు ఏం చెప్పారు? యేసు ప్రభువే రక్షకుడు, యేసుక్రీస్తే రక్షకుడు అని చెప్పారు. దాడులు జరిగినాయి. ఈ రోజు మనం ఏం చెప్తున్నాం? యేసుక్రీస్తే రక్షకుడు అని చెప్తున్నాం. వాళ్ళకి కోపం వస్తుంది. వాళ్ళకి కోపం వచ్చినప్పుడు వాళ్ళు నిజంగా నువ్వు సేవ చేస్తానే, దేవుని నమ్ముకునే నిజమైన క్రైస్తవం పఠిస్తానే నువ్వు వాళ్ళ ద్వారా దాడి చేయబడ్డావా? నీకు ఒక మహిమ అనేది ఉంటుంది, నీ మరణం తర్వాత ఒక దాచబడిన మహిమ అనేది, దాని గురించి కష్టపడతావు. కానీ ఇక్కడ నేను చెప్తాను కదా, 2వ రీజన్ అనేది వస్తుందని. ఆ 2వ రీజన్ అనేది ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడ అమాయకులు బలవుతుంది. ఇప్పుడు వీధి సువార్తకి వెళ్ళారు, వీధి సువార్తకి వెళ్ళింది ఎక్కడ? సమ్ ఎక్స్ అనే ఒక ఊర్లో వెళ్ళారు. ఆ ఊరికి సంబంధించిన ఒక యూట్యూబ్ లో ఉన్నవారు ఎవరో వాళ్ళ దేవుళ్ళని నిందించారు. నిందించినప్పుడు ఏమవుతుంది? నిందించిన వాళ్ళు
వాళ్ళు ఎవరైతే కోపపడ్డారో, ఎవరైతే వాళ్ళ దేవి దేవతల్ని అన్నారని కోపపడ్డారో వేరే మతం వాళ్ళు, అన్నవాడిని ఏం చేయలేరు. ఎవరైతే ఓకే. అమాయకుడు ఉంటారో వీధి సువార్తకి వెళ్ళినాడు వారి మీద కోపడుతున్నారు కదా. అవునవును. వాళ్ళ దేవి దేవతలు అవునవును, కరెక్ట్. బ్రదర్ నెట్వర్క్ బాగానే ఉంది, మీకు ఇంటర్నెట్ బాగానే ఉందా? నాకు బాగానే ఉంది బ్రదర్. నాకు క్లారిటీ వస్తుందా? మీరు క్లారిటీ వస్తుంది. ఓకే. అది బ్రదర్, ఇప్పుడు ఎవరైతే వెనకమాలుండి బ్యాక్ సైడ్ ఉండి ప్రోవోక్ చేస్తారో వాళ్ళ స్వార్థాల కోసం వాళ్ళు హింసించబడట్లేదు, వాళ్ళు ఉండే చక్కగా సెక్యూర్ గాని వాళ్ళనే ఉంటున్నారు. ఎవరైతే ఏమి ఇబ్బంది చేయకుండా, అన్యుల్ని ఇబ్బంది చేయకుండా ఉండి వీధి సువార్తకి వెళ్తున్నారు వాళ్ళు ఇబ్బంది పడిపోతున్నారు. కానీ అక్కడ నిజంగా వెళ్ళిన వాడు దేవుణ్ణి నమ్ముకుని వెళ్ళి సువార్త చేద్దామని వెళ్ళినప్పుడు ఆ శ్రమను బట్టి ఆయన అయితే ఇబ్బంది ఏం పడ్డాడు, బాధపడ్డాడు. ఎందుకనంటే ఆయనకు ఒక నమ్మకం అనేది ఉంది, ఆయనకు ఉండే విశ్వాసం ఆయనకు ఉంది. కాబట్టి ఆయన ఒకవేళ బాధ వచ్చినా గానీ, హింస వచ్చినా గానీ సంతోషిస్తాడు. నా కోసం నీతి కిరీటము దాచబడి ఉన్నది అంటాడు పౌలు. నేను మంచి పోరాటం పోరాడానని చెప్తాడు తిమోతి. అంటే అప్పటికి ఆయన తల నరకడానికి రెడీగా ఉంటాడు అలెగ్జాండర్ గా. అప్పుడు మంచి పోరాటం పోరాడాను, నీతి కిరీటం దాచబడింది అని అంటున్నాడంటే ఆయనకు ఉన్న నమ్మకం అనేది అలాంటిది కదా. ఆయన ఈ లోకంలో ఎంత శ్రమ వచ్చినా గానీ, ఎంత ఇబ్బంది వచ్చినా గానీ ఆయనకుండే నమ్మకం, ఆయనకుండే సంతోషం అనేది దేవుని యందు వస్తానే ఉంటది ఎవరికైనా. ఓకే ఓకే బ్రదర్, సూపర్. అయితే ఇప్పుడు క్రైస్తవుల పైన దాడులు జరుగుతున్నప్పుడు క్రైస్తవులు తిరిగి దాడి చేయడం లేదు, ఎందుకని అంటే మీరేం చెప్తారు? చేయకూడదు కదా, చేయకూడదు. ప్రేమతో చెప్పమన్నాడు దేవుడు, ప్రేమతో సమాధానం చెప్పు. హేతు అడిగిన వాడికి ప్రేమతో చెప్పమన్నాడు. క్రైస్తవం ప్రేమను నేర్పించింది. నువ్వు దాడి చేస్తే తిరిగి దాడి చేయమని చెప్పిందా? ప్రేమ స్వరూపి దేవుడు. ఆయన్ని సిలువ మీద కొడుతున్నప్పుడు తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరగరు, వీరిని క్షమించు అనే ప్రేమను మనకు నేర్పించి, అలాంటి ప్రేమను మనకు మాదిరిగా మళ్ళీ తిరిగి దాడి చేస్తే వాళ్ళు క్రైస్తవులు ఎలా అవుతారు? క్రైస్తవుడు అనేవాడు తిరిగి దాడి ఎలా చేస్తాడు? అది జరగదు. అలా తిరిగి దాడి చేస్తే వాడు క్రైస్తవుడు కాదు. సింపుల్ ఆన్సర్. తిరిగి దాడి చేయడు, చేయబడంతే. సూపర్ బ్రదర్. అయితే చాలా మంది యేసుక్రీస్తును ఒక చిన్న కులానికి సంబంధించిన దేవుడు, తక్కువ జాతికి సంబంధించిన వాడు, అందరికి కాదు ఆయన దేవుడు అని చాలా మంది అనుకుంటారు. యేసుక్రీస్తు వారు చిన్న కులానికి సంబంధించిన ఆయననా లేకుంటే అందరికి సంబంధించిన ఆయన అంటే మీరేం చెప్తారు దానికి? యేసుక్రీస్తు అందరికీ ప్రభు అండి. ఆయన అందరి కోసం తన రక్తాన్ని చిందించి తన అమూల్యమైన రక్తం ద్వారా పాపాలకి రక్షణ ఇచ్చాడు మనకి. ఆయన నీతిని తీసుకున్న వాళ్ళకి అది ఆపాదించబడుతుంది. ఆ నీతి అనేది రానంతసేపు వాళ్ళు అలాగే అంటారు. వాళ్ళు అలా అన్నంత మాత్రాన యేసుక్రీస్తు అందరికీ ప్రభు కాకుండా పోదు. వాళ్ళు ఒక రోజు వస్తుంది. దేవుడేం వదిలిపెట్టడు, ఇస్తున్నాడు, నచ్చినట్టు జీవించు అని అంటున్నాడు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, జీవించిన జీవితాన్ని బట్టి తీర్పు అనేది ఒకటి ఉంటది అనేది చెప్పాడు. వాళ్ళకి ఈ రోజు విస్తారంగా నేను చెప్పాను కదా, సోషల్ మీడియా వల్ల అడ్వాంటేజ్ ఎంత ఉందో డిసడ్వాంటేజ్ అంతే. మనం అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇప్పుడు నేను మాట్లాడిన విధంగా కొన్ని వేల మంది మాట్లాడుతున్నారు వాక్యం గురించి. ఎంత విస్తారంగా వాక్యం ఉన్నప్పుడు యేసు ప్రభు ఇంకా కొంతమంది దేవుడు, కొన్ని కులాల దేవుడు అని అంటున్నప్పుడు ఇంకా వాళ్ళ అజ్ఞానం తెలుసుకునే రోజు ఉంటుంది. వాళ్ళని చూసి మనం ఏం చేయాలంటే జాలిపడ్డం తప్ప జాలిపడాల్సింది. మనం తెలుసుకున్నాం ఒక సత్యం, వాళ్ళకి తెలుసుకునే రోజు ఒక రోజు వస్తుంది. నేను తెలుసుకున్నాను కదా 2019లో నేను ఒక ఎక్స్ట్రీమ్ కండిషన్ లోకి వెళ్ళినప్పుడు నాకు తెలుసుకుంటే ఒక అవకాశం వచ్చింది. అలాగే కొంతమంది తెలుసుకుంటూనే ఉంటారు. ప్రతి ఒక్కరు ఈ రోజు ఆ మాట అన్న వాళ్ళు కూడా ఏదో ఒక రోజు తెలుసుకునే రోజు అనేది ఖచ్చితంగా వస్తుంది. దాని గురించి సరే బ్రదర్, ఇప్పుడు క్రైస్తవులు ఈ దేశానికి ఏం చేశారు,
క్రైస్తవ ఓకేనా? క్రైస్తవులు ఈ దేశానికి ఏం చేస్తారు? క్రైస్తవుల వలన ఈ దేశం నాశనం అవుతుందా అంటే మీరేం చెప్తారు? దానికే నేను చెప్పాను. క్రైస్తవులు ఈ దేశాన్ని నాశనం చేస్తారు అని అంటే ఎలా చేస్తారు వాళ్ళు? ఎలా చేయగలరు? మనకి హిస్టరీ చూసుకోవాలి. హిస్టరీలో పెద్ద పెద్ద నియంత్రణలు చూసిందని చెప్పారు కదా క్రైస్తవం అనేది. వీళ్ళు వచ్చేసేసి వీళ్ళు ఏదో చేస్తారని అనుకుంటే వాళ్ళ మూఢత్వం. నిజంగా వాళ్ళు చేశారని అనుకోండి, ఇప్పుడు హింసలు అనేవి జరుగుతున్నాయి కదా, దాడులు అనేవి జరుగుతున్నాయి కదా. ఒకవేళ ఈ రోజు భారతదేశంలో గానీ ఎక్కడైనా కానీ క్రైస్తవులు లేకుండా చేయాలని వాళ్ళు ట్రై చేశారు, చేయనివ్వండి. ఎంతవరకు చేస్తారో చూద్దాం. అప్పుడే కదా మన అసలైన దేవుడి యొక్క ప్రభావం ఏంటో తెలుస్తుంది. ఎంతవరకు చేస్తారో చేయనివ్వండి. కానీ మనమేమంటాం, మీరు ఎలా చేస్తారో చేయండి, మేము ప్రార్థించడం తప్ప మేమేం చేయలేము. దేవుడు ఉన్నాడు, మన పక్షాన పోరాడేది దేవుడు కదా. ఆ రోజున మోషే కర్రెత్తి చూపిస్తే చాలు ఎర్ర సముద్రం పాయలైపోయి. అది నువ్వు నమ్మేవు కదా, క్రైస్తవుడు కూడా నువ్వు నమ్మేవు కదా. కార్యం జరిగించినంత దేవుడు, నువ్వు పోరాటం చేయాల్సిన అవసరం లేదు. ఎలాంటి సందర్భంలోనైనా ఎండిని ఎముకల్లో జీవాన్ని పోసిన దేవుడే మనకు తెలిసింది. ఎంత కార్యాలు చేసే దేవుడు నీకేదో దాడి జరిగితే నువ్వు ప్రతి దాడి చేయాలి, నువ్వేదో పోరాటాలు పోరాడాలి. నీకు ఒక కష్టం గాని, ఒక ఏదన్నా బాధ గాని, ఒక శ్రమ గాని, ఒక ఇలాంటి దాడి ఏదన్నా వచ్చిందనంటే దేవుడు పర్మిట్ చేశాడు కాబట్టి. మొదటిగా క్రైస్తవ నమ్మకం ఏంటండి, నాకు ఏదన్నా జరిగింది అనుకోండి రేపు, నేను అనుకునేది, నేను నమ్మేది ఏంటంటే దేవుడు పర్మిట్ చేశాడు కాబట్టే నాకు వచ్చింది. నేను ఒక క్రైస్తవుడిగా బ్రతుకుతున్నప్పుడు దేవుడు తెలియకుండా ఏది జరగదు. నిజంగా నేను నిజాయితీగా దేవుళ్ళు నమ్ముతూ, ప్రభువా నేను చేసేది ఏదైనా కానీ నీ చిత్తము, నేను ఏదైనా పాపం చేస్తే క్షమించని ఎప్పటికప్పుడు నా మనసుని దేవుడి దగ్గర చెక్ చేసుకుంటున్నప్పుడు ఏదైనా సమస్య వస్తే నాకు ఒక ధైర్యం ఉంటది. ఆ ధైర్యం ఏంటంటే దేవుడు పర్మిట్ చేశాడు అంతే. దేవుడు పర్మిట్ చేశాడు నాకు వచ్చింది అనే నమ్మకం లేనప్పుడు క్రైస్తవుడు కాదు. విశ్వాసాన్ని బట్టే కదా ఆ రోజున అపోస్తులు కానీ ఆ టైంలో ఉన్న సంఘాలన్నిటికీ కూడా విశ్వాసం, కేవలం విశ్వాసం ద్వారా, నిరీక్షణ ద్వారా మాత్రమే వాళ్ళు బ్రతికారు. మనకున్న విశ్వాసం, మనకున్న నిరీక్షణ ఏది ఏమైనా కానీ దేవుడే చేస్తాడు, దేవుడే జరిగించేవాడు ఆయనే. దేవుడు పర్మిషన్ లేకుండా నాకేది జరగదు. ఎంతమంది ఎన్ని కుట్రలన్నా జరగని, నో ప్రాబ్లం. దేవుడు పర్మిషన్ లేకుండా నాకేదైనా రేపొద్దున ప్రాబ్లం వచ్చిందో దేవుడు పర్మిట్ చేసాడన్న గొప్ప నమ్మకం ఉంటుంది. అదే నా విశ్వాసం, అదే నా నిరీక్షణ. కాబట్టి దాని గురించి నేను చింతపడను, బాధపడను. రేపొద్దున క్రైస్తవులు లేకుండా చేస్తారంటే చేయనివ్వండి, దేవుడు ఊరుకుంటాడు. నా దేవుడు ఒకవేళ క్రైస్తవులు లేకుండా చేశారనుకో, ఎంతవరకైనా ఒక ఎక్స్ట్రీమ్ కండిషన్ లో వచ్చాడు అనుకో, నా నమ్మకం ఏంటంటే దేవుడు నిజమైన క్రైస్తవ్యాన్ని అప్పటి వరకు ఉన్న ఒక కలుపు మొక్కలన్నింటినీ వేరేస్తాను, నిజమైన క్రైస్తవ్యాన్ని తొల్లెడు పడతానని నేను నమ్ముతాను. సూపర్ సూపర్ బ్రదర్. అయితే ఇంకొక ప్రశ్న ఏంటంటే, ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో తింటూ, ఈ దేశంలో బ్రతుకుతూ పరాయి మతాన్ని భుజాన మోయడం ఎంతవరకు కరెక్ట్ అంటావు? అంటే మీరేం చెప్తారు దానికి? సారీ బ్రదర్, ఇంకొకసారి అడగండి. మనము ఇది హిందూ దేశం కదా బ్రదర్, ఈ దేశంలో తింటూ, ఈ దేశంలో బ్రతుకుతూ, ఈ దేశం పక్కన పెట్టి అడిగిన దాంట్లోనే తప్పు ఉంది. హిందూ దేశం అని ఎవరన్నారు? సెక్యులర్ కంట్రీ. అదే సెక్యులర్ దేశమా, హిందూ దేశమా? హిందూ దేశం కాదు, సెక్యులర్ దేశం, సెక్యులర్ కంట్రీ. అన్ని మతాల వాళ్ళకి అందరికీ సమాన హక్కులు ఉన్నాయి. సెక్యులర్ కంట్రీ, హిందూ దేశం కాదు. కాబట్టి ఓకే ఓకే. అంటే చాలా మంది ఇది హిందూ దేశం కదా, మీరు హిందూ సంప్రదాయం పాటించినప్పుడు ఈ దేశం ఎందుకు ఉంటున్నారు, ఈ దేశం నుంచి వెళ్ళిపోండి, ఈ దేశ సంప్రదాయాలు, ఈ దేశం కట్టుబాటు అంటికి మీరు అన్ని పాటిస్తేనే ఈ దేశంలో ఉండాలి, లేకుంటే ఈ దేశం ఉండకూడదని చాలా మంది అంటున్నారు. అందుకోసం అంటే దేశంలో జీవించాలి, జీవించకూడదు, ఎలా ఉంటేనే జీవించాలి, ఎలా ఉంటేనే జీవించకూడదని దేశం గురించి మాట్లాడినప్పుడు అది రాజ్యాంగంలో చేర్చమనండి, అప్పుడు మాట్లాడాలి. ఓకే, నువ్వు బొట్టు పెట్టుకుంటేనే ఉండాలి, ఇంక ఈ సాంప్రదాయాలన్నిటిని, ఏ సాంప్రదాయాలన్నీ అయితే చెప్తున్నారో ఆ సాంప్రదాయాలన్నింటినీ కూడా రాజ్యాంగంలో చేర్చమనండి, అప్పుడు మాట్లాడు.
అప్పటి వరకు ఈ క్వశ్చన్ అనేది అనవసరం. ఓకే, సూపర్ బ్రదర్. అయితే కొందరు ఏమంటున్నారంటే ఆల్రెడీ 200 సంవత్సరాల వరకు బ్రిటిష్ వారు వచ్చి మన దేశాన్ని పీక్కుతున్నారు కదా, అదే బ్రిటిష్ వారు క్రైస్తవాన్ని వదిలిపోయారు, ఈ క్రైస్తవులు కూడా పెరిగితే మరలా వాళ్ళు కూడా అదే లాగానే ఈ దేశాన్ని నాశనం చేస్తారు అనేది చాలా మంది అంటున్నారు. దానికి మీ సమాధానం బ్రదర్? బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవులు అని ఎవరు చెప్పారండి? ఓకే, బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవులు కాదు. భారతదేశానికి వచ్చింది ఎవరు అంటే మినిస్ట్రీస్. మినిస్ట్రీస్ వచ్చారు. మినిస్ట్రీస్ వచ్చి వాళ్ళు ఈ దేశానికి చాలా మంచి చేశారు. బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు కూడా ఈ దేశానికి మంచి చేయలేదు. బ్రిటిష్ వాళ్ళు ఎప్పటికీ క్రైస్తవులు కాదు. మినిస్ట్రీస్ వచ్చి ఈ దేశానికి ఎంత చేశారో ఒకసారి హిస్టరీ బుక్ చూడండి. హిస్టరీ చూడండి ఒకసారి గూగుల్లోకి, వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు క్రైస్తవులు, బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవులు కాదు. వాళ్ళు దోచుకున్నా దోచుకోకపోయినా బ్రిటిష్ వాళ్ళకి క్రైస్తవులకి సంబంధం లేదు. క్రైస్తవులు మినిస్ట్రీస్ ఏం చేస్తారో చూడండి. అంటే బ్రిటిష్ వారు మినిస్ట్రీస్ ఒకటి కాదు, వేరు వేరు. ఖచ్చితంగా ఒకటి కాదు, ఖచ్చితంగా ఒకటి కాదు. సూపర్ సూపర్ బ్రదర్. మరి చివరిగా బ్రదర్, ఇప్పుడు చాలా మంది మదర్ తెరిసా మీద ఒక నింద వేస్తున్నారు. మదర్ తెరిసా డబ్బు సంపాదించింది, ఆడపిల్లలు నాశనం చేసింది, రకరకాల ఇంజక్షన్ వేసి జీవితాలు నాశనం చేసింది, చాలా మంది వేగుతున్నారు. మరి దానికి మీ సమాధానం చెప్పండి బ్రదర్. ఆమె క్రైస్తవురాలా కాదా? మీరేమన్నారు? ఇప్పుడు మాట్లాడుతున్నారు అన్నారు, కానీ చూపించలేకపోతున్నారు. ఓకే, మాటల వరకే పరిమితం అవి. ఓకే, దానికి ఏది కూడా ఒక ప్రూఫ్ అనేది కానీ రుజువు కానీ ఏమి చూపించలేకపోతున్నారు. ఆ విధంగానే అయితే భారతదేశం తనకిచ్చిన మదర్ తెరీసాకి ఇచ్చిన గుర్తింపులు కానీ అవార్డులు కానీ తీసేయమని చెప్పండి, తీసేయాలి. ఇవి మాటల వరకు, ప్రోవర్బ్స్ రెచ్చగొట్టడం వరకు మాత్రం పనికొస్తాయి. మదర్ తెరీసా అనేవాళ్ళు ఎవరు, ఎందుకంటున్నారు అసలు? ఆమె చేసిన పనులు వీళ్ళు ఎవరన్నా చేయమని చెప్పండి. కుష్టి వాళ్ళకి వాంతి చేత్తో పట్టింది, వీళ్ళు పడతారా? మదర్ తెరీసా అనేంత మనకి సీన్ లేదండి. ఆమె చేసిన త్యాగం కానీ ఆమె చేసిన పనులు కానీ మన వాళ్ళు ఎవరు చేయలేరు. ఒకవేళ ఆమె అలాంటివి చేసింది అంటే ఆమెకి ఇచ్చిన గవర్నమెంట్, భారతదేశం ఇచ్చిన అవార్డులన్నీ వెనక్కి తీసుకోమని చెప్పండి, అప్పుడు మాట్లాడదండి. ఇవన్నీ కూడా ఏంటి అని అంటే మాటల వరకు పరిమితం ఉండేవే, ఏదో బురద జల్లడానికి ప్రయత్నం, అంతేంట్రా? అంతే, అంతే, ఖచ్చితంగా అంతే. నెక్స్ట్ బ్రదర్, అయితే ఇప్పుడు క్రైస్తవులు అనే వాళ్ళు క్రైస్తవులకు సువార్త చేసుకోకుండా హిందూ ఇండ్లకి సువార్త చేస్తారు, ఎందుకని? చెప్పాడు, దేవుడే చెప్పాడు కదా మనకి, సర్వమానవాళికి యొక్క క్రీస్తు సువార్తను ప్రకటించండి అని చెప్పాడు. ఇళ్లలోకి వెళ్ళట్లేదు, ఇది సువార్త చేసుకుంటాను, ఇది సువార్త చేసుకోమని చెయ్యండి అని దేవుడు చెప్పాడు. చేసుకోవచ్చని భారత రాజ్యాంగం నా హక్కు ఇచ్చింది. రెండింటిని నేను మేరట్లేదు. చేయమని దేవుడు చెప్పాడు, చేసుకోవచ్చు అని భారతదేశం నాకు హక్కు ఇచ్చింది. ఆ రెండింటిని నేను మేరకుండా ఎంతవరకైనా చెప్పుకుంటాను, అంతే బ్రదర్. మనం ఎక్కడ మేరట్లేదు, ఇళ్లలోకి వెళ్ళి చెప్పట్లేదు. వాళ్ళు వద్దు అని అంటే ఆపేస్తాం. వాళ్ళ ఇంటికి కాదు వెళ్ళట్లేదు, ఇది సువార్త చేసుకోవచ్చని భారతదేశం హక్కు ఇచ్చింది కదా, నేను చేసుకుంటాను, అంతే. సరే బ్రదర్, ఇప్పుడు ఎక్కువ క్రైస్తవుల పైన దాడులు జరుగుతున్నప్పుడు చిన్న చిన్న క్రైస్తవులు అమాయక పాస్టర్ల మీద దాడులు ఇట్లా జరుగుతున్నాయి, కానీ పెద్ద పెద్ద చర్చిలు ఉన్నాయి, పెద్ద పెద్ద పాస్టర్లు ఉన్నారు కదా, అక్కడ దాడులు జరగడం ఎందుకు ఇంత చిన్న చిన్న చోట ఎందుకు జరుగుతున్నాయి దాడులు? పెద్ద పెద్ద పాస్టర్ల చుట్టూ బౌన్సర్లు ఉంటున్నారు కదా, వాళ్ళని ఎవరో ఏం చేయలేదు. బౌన్సర్లు ఉంటున్నారు కదా వాళ్ళ చుట్టూరు, బౌన్సర్లు. అంటే వాళ్ళ దగ్గరికి దాడులకి వెళ్తే వీళ్ళని చిత్త కొడతారంటావు? చిత్త కొడతారు అని అంటే జనరల్ గా పెద్ద పెద్ద పాస్టర్లు అని ఎవరైతే మీరు అన్నారో, ఎవరెవరు చుట్టూరు అయితే బౌన్సర్లు ఉంటున్నారు, మొదటగా వాళ్ళు పాస్టర్లు కాదని నేను అంటాను. వాళ్ళు చెప్పే వాక్యం కానీ ఒక పాస్టర్ బౌన్సర్లు ఎందుకండి? బౌన్సర్లు ఎందుకు? అపోస్తులు ఎవరన్నా బౌన్సర్లు పెట్టుకుని వెళ్ళారే? అపోస్తుల మీద దాడులు జరగలేదా?
ఆ సెక్యూరిటీ మరి ఒక 10 మందిని అటు ఒక 10 మంది ఇటు ఒక 10 మంది తీసుకుని వెళ్ళలేదు ఎందుకని? వీళ్ళు నేర్చారు ఈ రోజున. వాళ్ళు పాస్టర్లు కాదు, వాళ్ళు చెప్పేది వాక్యం కాదు. నిజమైన వాక్యం ఏంటో తెలుసుకోవాలి. ఏది అనంటే లేఖనానుసారంగా పరీక్షించాలి ప్రతిదాన్ని. వాళ్ళకి జరగదు. ఎందుకనంటే వాళ్ళు చెప్పేది సువార్త కాదు కదా. సువార్త ఎక్కడ చెప్తుంది? మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి, నీ తప్పును తెలుసుకోండి. నేడే ఆఖరి రోజు ఎప్పుడు వస్తుంది ఏంటో తెలియదు. నీ మరణం అనేది ఎప్పుడు వస్తుంది? నీ మరణం వచ్చే వరకే ఒక మనసును ఒకసారి పరిశీలించి దేవుడికి సమర్పించి పశ్చాత్తాపడు అనే వాక్యం ఎక్కడైనా పడుతుంది. నీకు ఆశీర్వాదం కావాలా, బ్లెస్సింగ్ కావాలా, ఉద్యోగం కావాలా, పెళ్లి కావాలా, వీసా కావాలా, ఇలాంటి వాక్యం అంటే పాపం నుంచి విడుదల కావాలంటే ఈ రోజే నీ తప్పులు మారు అని చెప్పే సేవకులు ఎక్కడ ఉన్నారు? ఎంతో మంది ఉన్నారు, లేరు. ఇలాంటి వాక్యం చెప్పినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా తగ్గిపోతారు, నచ్చరు. హితబోధకుడు మంచి మనిషికి దురద చెవులు గలవారే గోకాలి. వాళ్ళ చెవులకి వినసొంపుడు ఉండే వాక్యాన్ని చెప్పినప్పుడే వస్తాం. అంతంతమంది లక్షల్లో వేల సంఘాలన్నీ కూడా తప్పును ఖండించే సంఘాలు కాదు అని నేను అంటాను. బ్రదర్, చివరిగా ఏది సత్యమైన వాక్యమో ఏది అసత్యమైన వాక్యమో ఎలా గుర్తించాలి బ్రదర్? క్రైస్తవులు చెప్పండి. సింపుల్ గా ఒకటే బ్రదర్, నేను క్రైస్తవులకు చెప్పేది ఏంటంటే నిజమైన వాక్యం అంటే ఏంటి అని అంటే, నువ్వు పాపివి. జనరల్ గా ఒక మనిషిలో పాపపు స్వభావం అనేది ఉంది. పాపపు స్వభావాన్ని నువ్వు గుర్తించి ఆ పాపంలో నుంచి విడుదల పొందడానికి, ప్రభువా నేను పాపం చేశాను, నన్ను క్షమించు, నిజాయితీగా దేవుడి పాదాల చెంత చేరి క్షమాపణ అడిగి పశ్చాత్తాపడి దేవుళ్ళో ఎప్పుడైతే ఆత్మీయంగా జీవించడానికి ప్రయత్నం చేస్తావో, ఇది సాధ్యం కాదు. వెంటనే ఎలా ఉంటదంటే, ఇది మనం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో మన మనసులో అంతర్గతంగా ఒక సంఘర్షణ జరుగుతా ఉంటుంది. ఈ శరీరం ఏమో చేయాలంటది, నీ మనసు ఏమో వద్దు అంటది. ఇలాంటి సంఘర్షణ అనేది చాలా కాలం సాగుతుంది. ఎప్పటికీ మనిషి బ్రతుకున్నంత కాలం కూడా సాగుతుంది. దానికి పౌలు గారు ఏమన్నారు, నేను అందరికీ చెప్పి భ్రష్టులు అవుతానేమోనని ఆ శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను. పౌలు గారు లాంటి వాళ్ళే పాపంతో పోరాటం చేస్తున్నారంటే, ఒక మనిషికి మనకి పోరాటం ప్రతిరోజు పోరాటం. ఒక రోజు నువ్వు దేవుణ్ణి నమ్ముకొని పశ్చాత్తాపడి నేను నీతిగా బతుకుతుందంటే సరిపోదు. ఎప్పుడు పోరాటం ఉంటుంది, నిరంతరం పోరాటం. ఈ రోజు ఒక ఇల్లు దాటి బయటకు వెళ్ళామంటే నలుగురు మనుషులు కలుస్తాం. నలుగురు మనుషులు ఒక చోట కలిసినప్పుడు నాలుగు భిన్నాభిప్రాయాలు వస్తాయి, 4 మాటలు వస్తూ ఉంటాయి. ఏదో ఒకటి నిన్ను అట్రాక్ట్ చేయొచ్చు, ఏదో ఒకటి నిన్ను పక్కకు లాగొచ్చు, పడిపోతా ఉంటాయి. పడిపోకుండా ఉండాలి అని అంటే, ఒకవేళ పడిపోయే పరిస్థితిలో ఉన్నా పడిపోయినా కానీ నీలో ఒక సంఘర్షణ స్టార్ట్ అయింది, ఒక యుద్ధం, అంతర్గత యుద్ధం ఉంటుంది. అయ్యో నేను ఈ పని చేయకుండా ఉండాల్సింది, అయ్యో నేను ఈ మాట ఉండాల్సింది అని నువ్వు చాలా బాధపడాలి. ఇది ఎక్స్పీరియన్స్ చేస్తే తప్ప తెలియదు. నువ్వు నిజమైన క్రైస్తవుడుగా బ్రతకాలి అని అంటే నువ్వు దేవుడి దగ్గర ఎప్పటికప్పుడు మోకరించి ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రభువా నేను తప్పు చేస్తాను, తప్పు చేయకుండా నీ ఆత్మను నాకు తోడుగా వచ్చు అని నువ్వు ఎప్పటికప్పుడు దేవుడి దగ్గర నువ్వు అడుగుతూ ఉండాలి. ఒకవేళ అడిగినప్పుడు ఒకవేళ నువ్వు తప్పు చేసావనుకో, తప్పు చేస్తే దేవుడి దగ్గర ఒక నీ రూమ్ లోకి వచ్చేసేసి పశ్చాత్తాపడి ఆ పాప ముప్పు దాకా నీ మనసు ప్రశాంతంగా ఉండదు. పని చేయలేవు, తినలేవు, త్రాగలేవు, ఏమి చేయలేవు. దేవుడి దగ్గరకు ప్రభువా నేను పొరపాటు చేసేసాను అని నువ్వు ఎప్పుడైతే క్షమాపణ అడుగుతావో అదే నిజమైన క్రైస్తవ్యం. ఈ జీవితమే నిజమైన క్రైస్తవం నేను అంటాను. సూపర్ బ్రదర్. చివరికి బ్రదర్, ఇప్పుడు యేసుక్రీస్తునే ఎందుకు నమ్మాలి? ఎంతో మంది దేవతలు ఉన్నప్పటికీ యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలి? ఆయన ప్రత్యేకత ఏమిటి? ఎందుకు ఆయన్నే నమ్ముకోవాలి అంటే మీరేం చెప్తారు? దేవుడు పాపం లేనివాడండి. సింపుల్ గా ఒకటే చెప్తాను, ఎలాంటి దేవుడు నాలో పాపం ఉన్నది ఎవరు నిరూపించగలరు అని ఒక ఛాలెంజ్, ఒక సవాల్ అనేది తీసుకుంటాడు దేవుడు. అలాంటి పాపం కొన్ని ఆయనలో ఉన్న క్వాలిటీస్ అన్ని, ఒక 10 క్వాలిటీస్ అన్ని నేను ఒక పేపర్ మీద రాసిస్తాను. అలాంటి క్వాలిటీస్ అనేది ఉన్నవాళ్ళు, ఒక 2-3 క్వాలిటీస్ ఉన్న వాళ్ళు చూస్తే వాళ్ళే దేవుడని నమ్మొచ్చు. ఆ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు ఇంక భూమి ఎవరు లేరు. ఆయనలో ఉన్న క్వాలిటీస్ ఎవరు ఈ లోకంలో ఎవరు దేవుళ్ళుగా పిలువబడుతున్న వారి దగ్గర ఎవరి దగ్గర లేవు అనేది నేను ఖచ్చితంగా. క్వాలిటీస్ చెప్పండి, కొన్ని క్వాలిటీస్. పరిశుద్ధుడు, పాపం లేనివాడు,
వ్యభిచారం చేసిన వాడు కాదు ఆయన, అబద్ధం ఆడలేదు, కపట నాటకాలు వేయలేదు ఆయన, కపట ఆలోచనలు చేయలేదు. ఇవి కదా ఇవి చాలు క్వాలిటీస్, చాలా ఉన్నాయి ఆయన దగ్గర క్వాలిటీస్. ఆ క్వాలిటీస్ తెలియాలంటే మొదటగా ఇది దీని చదవండి, పరిశుద్ధ గ్రంథము. ఆ క్వాలిటీస్ అంటే ఏంటో తెలుస్తాయి, అప్పుడు నీకు అసలైన క్రైస్తవం అంటే ఏంటో కూడా తెలుస్తుంది. నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆ బుక్ ఈ బైబుల్ చదవండి, పరిశుద్ధ గ్రంథాన్ని, ఆయనలో ఉన్న క్వాలిటీస్ ని నువ్వు అనుభవిస్తావు, తెలుసుకుంటావు. నేను చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పాను కదా, ఆయనలో ఏ పాపం లేదు, నాలో పాపం ఉన్నది ఎవరు నిరూపించగలరు, ఎవరు స్థాపించగలరు అని చెప్పారు. పాపం లేదు, నువ్వు ఆయనలో పాపం ఉందా లేదో తెలుసుకోవాలంటే చదువు, బైబిల్ని చదువు, తెలుస్తుంది. ఎందుకు నమ్మాలి, ఇలాంటి దేవుడు ఇంకా ఉన్నాడా అనేది తెలుసుకోవాలంటే బైబిల్ చదివితే తెలిసిపోతుంది. సూపర్ సూపర్ బ్రదర్, మనం ముగించుకుందాం. చివరిగా క్రైస్తవులకు గాని, క్రైస్తవుల పైన దాడులు చేస్తున్న వారికి గాని, దాడులు చేయించుకున్న క్రైస్తవులకు గాని చివరిగా మీరేం చెప్తారో 1 minute గా 2 minutes గా తీసుకుని చెప్పండి బ్రదర్, మనం క్లోజ్ చేద్దాం. ఓకే, 2 minutes బ్రదర్. అంటే క్రైస్తవుల మీద దాడులు చేసే వాళ్ళకైతే నేను వాళ్ళకి నా జాలిని అయితే చూపిస్తాను. చేసే వాళ్ళకి జాలి, ద్వేషం కాదు జాలి. ఓకే, ద్వేషం ఎందుకు, జాలి వాళ్ళకి. ఎందుకనంటే వాళ్ళకు ఒక జీవితం ఉంటుందని నాకు తెలుస్తుంది. ఒకటి. రెండో, ఎవరైతే ఒక దాడి అనగానే 2 కోణాల్లో తప్పు ఎవరది, దాడి అనగానే ఎవరికి ఎందుకు చేశారు ఏంటి అని ఆలోచించకుండా, దాడి నిజంగానే యేసుక్రీస్తు మరణ త్యాగాల్ని ప్రకటిస్తూ దాడి చేయబడ్డా, వాళ్ళను బట్టి నేను అసలు పడతాను. వాళ్ళకంత మహిమ వచ్చేసింది, అంత కన్యకరమైన జీవితం. 2, క్రైస్తవ్యానికి చెప్పేది ఏంటి అని అంటే, మీరు ఇందాక క్వశ్చన్ అడిగినట్టుగా దాడి ప్రతిదాడి చేస్తారంటే క్రైస్తవం అలాంటివి నేర్పించలేదు మనకి. క్రైస్తవ్యం మొదలైంది హింసలతోనే, శ్రమలతోనే. పౌలు గారు అనుభవించి ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు, రాళ్లతో కొట్టబడ్డాడు, అడవిలోకి వెళ్ళాడు, ఎన్నో కష్టాలు పడ్డాడు. అలాంటి కష్టాలు 1% కష్టపడి ఈ రోజు మనం అనుభవించలేదు. కానీ ఇక్కడ నకిలీ క్రైస్తవం అనేది ఏం చేస్తారంటే ఇలాంటి కష్టాలని తీసుకొచ్చేసి ఫోకస్ చేసేసి మనకి దేవుని రాజ్యం, ఆయన చెప్పింది మనకున్న విశ్వాసం ఏంటి అని అంటే పరలోక రాజ్యం ఇక్కడ ఈ హైట్ లో ఉంది, మనకు వచ్చే శ్రమలు అనేవి ఇక్కడ ఉన్నాయి. నువ్వు ఎప్పుడైతే శ్రమల్లో, కష్టాల్లో, నీకు వచ్చే శ్రమల్లో గాని, హింసల్లో గాని ఇలా చూసావంటే పరిశుద్ధ ఈ యొక్క పరలోక రాజ్యాన్ని చూసావనంటే ఇక్కడున్న దాన్ని, ఈ నాక్ నీకు చాలా చులకనగా, ఈ లోకంలో వచ్చే కష్టాలు, భౌతికంగా వచ్చే కష్టాలు చాలా చులకనైపోతాయి. పౌలు గారు అన్నాడు అదే మాట, క్షణమాత్రం మా చులకని శ్రమ. ఆయనకు వచ్చిన శ్రమలు ఎలాంటి, ఆయన పడ్డ కష్టాలు ఈ రోజు మీరు నేను భారతదేశం ఎక్కడ ఏ క్రైస్తవం పడట్లేదు. అలాంటి పౌలు గారు ఏమన్నాడంటే క్షణం మా చులకని శ్రమ, ఆఫ్టర్ ఆల్ అని చెప్పి. అలాంటి చులకని శ్రమ గురించి మనం ఇక్కడ ఆలోచించుకుంటే పరలోక రాజ్యం మిస్ అయిపోతుంది. ఇక్కడ ఉండాల్సిన ప్రయారిటీ, ఇక్కడ ఉండాల్సిన ఆలోచన ఏమైందంటే ఇక్కడికి వచ్చేసి, ఇక్కడ కాదు నీ ఆలోచన ఉండాల్సింది. దాని చూడు అంత ఎత్తులో ఉంది మనకి, ఆయన చూపించింది, ఆయన వచ్చింది దానికోసం, దీనికోసం కాదు. ఇక్కడ ఏ రోజైనా చనిపోతావు, హింస పొందినా పొందకపోయినా నువ్వు చనిపోతావు. నువ్వు చనిపోయే లోపు నువ్వు చూడాల్సింది దానివల్ల, ప్రభువా నీ రాజ్యం నాకు కావాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా, హింసలు వచ్చినా నేను భయపడను. ఎందుకనంటే దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవే నిత్యములు. కంటికి కనిపించేది ఏది కూడా నాకు నిత్యము ఉండేది కాదు. కంటికి కనిపించింది ఏది మరణం తర్వాత నా జీవితం, అది ఎవరికి కనిపించదు, అది మాత్రమే నిత్యం ఉంటుంది. ఈ రోజు కంటికి కనిపించే శ్రమ అయినా, డబ్బైనా, అంతస్తైనా, ఆస్తైనా, హోదా అయినా, అధికారమైన ఏదైనా ఒక రోజు పోవాల్సిందే. అనిత్యములు కంటికి కనిపించేది, కంటికి కనిపించింది నేను దాని వైపు చూసినప్పుడు శ్రమలు గాని ఆఫ్టర్ ఆల్ సింపుల్ మాట. వాటి గురించి మీరు పోరాటాలు చేయొద్దు, పోరాటాలు చేస్తున్నాను అన్న వారిని కూడా మీరు సపోర్ట్ చేయాలి. ఓకే, అంతే బ్రదర్. సూపర్ బ్రదర్, క్లోజ్ చేద్దాం బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్, మీ సమయాన్ని ఇచ్చించి మాకు అడిగిన వెంటనే మీరు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు ప్రత్యేక వందనలు మా ఛానల్ తరఫున తెలియజేస్తున్నాం బ్రదర్.
చాలా వందనాలు థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ బ్రదర్. యూ. చాలా మంచి విషయాలు మీరు అందించారు. క్రైస్తవులకు క్రైస్తవ మధ్య ఎలా ఉండాలి, ఆ శ్రమలను ఎలా ఎదుర్కోవాలను. చాలా థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. వందనాలు. ఓకే బ్రదర్, క్లోజ్ చేద్దాం బ్రదర్. ఇంకొకటి అండి, నేను మీకు ఎలాంటి వాక్యం కావాలన్నా కానీ నేను మా ఛానల్ ఉంది, మా ఛానల్లోకి వచ్చేసి ఒకసారి చూడండి. జీసస్ క్రైస్ట్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్ ఛానల్ నేము వచ్చేసి దాంట్లో చూడండి. ఇలాంటి వాక్యం, సత్యవాక్యం, నిజం ఏంటి, అబద్ధం ఏంటి అది నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఆ ఛానల్లోకి వచ్చి చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వీక్షకులారా మన ఛానల్ చూస్తున్నారు, అన్న ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయమని కోరుకుంటున్నాను. ఓకే బ్రదర్. ఓకే, థ్యాంక్ యూ.